నేషనల్ అరౌండ్ కేసులో సోనియా గాంధీ రాహుల్ గాంధీకి రాస్ అవెన్యూ కోర్టు ఊరట లభించింది. సో మాట్లాడదాం ఈ అంశం పైన మనతో పాటు మాట్లాడడానికి సో ఇంద్ర శోభన్ గారు ఉన్నారు. అక్కడ చెప్పండి ఏం చెప్తారు అంటే ఇటు నేషనల్ అరౌండ్ కేసులో సో చూసినాం మన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ టైంలో అక్కడ బ్యాంక్ అకౌంట్లు ఫ్రీజ్ చేసిన పరిస్థితి ఈడీ. సో ఇప్పుడేమో దానిపైన ఎఫ్ఐఆర్ దర్జీ కాలే ఇలాంటి కేసులు అని చెప్పి కోర్టు చెప్పిన పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతాను నేను. నిజంగానే నేషనల్ హెరాల్లో మీ దగ్గర ఆధారాలు ఉంటే ఈడీకి నిన్న కోర్టు ఏం చేసింది, మొట్టికాయలు వేసింది. మేము ఎక్కడ నిధులను మిస్యూజ్ చేశామో అక్కడ మీ దగ్గర ఆధారాలు ఉంటాయి కదా, అవి మరి కోర్టుకి ఎందుకు ప్రొవైడ్ చేయలేదు? తేలిపోయింది కదా, నీళ్ళకు నీళ్లు పాలకు పాలు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి ఇప్పటి వరకు కూడా ఇవాళ నేషనల్ హెరాల్డ్ కేసు ముందు తీసుకొచ్చారు. మరి గాంధీ కుటుంబానికి తిననీక తిండి లేదు, తాగనీక నీళ్లు లేవు. ఇవాళ మొత్తము కఠినమైన దరిద్రంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి నేషనల్ హెరాల్డ్ నిధులు వినియోగించుకుని మీరు అనుకుంటున్నారా? మీరు ఆ పరిస్థితి నుంచి వచ్చిన వాళ్ళు మీకు అవసరం ఉన్నది, మాకు అవసరం లేదు. ఇవాళ గాంధీ కుటుంబము ఆనాడు స్వతంత్ర పోరాటంలో వేల కోట్ల రూపాయలను ఈ దేశం కోసం ఖర్చు చేసింది. నేషనల్ హెరాల్డ్ పేపర్ స్వతంత్ర పోరాటంలో దాని పాత్ర పోషించింది. ఇవాళ మీరు దాని గురించి ప్రశ్నించే నైతిక హక్కు మీకు ఎక్కడదని అడుగుతున్నాను నేను. సో ఇవాళ నిధులు మిస్యూజ్ అయినాయంటే నీ దగ్గర ఆధారాలు లేనటువంటి పసలేనటువంటి ఆరోపణలు చేసి నీ మీద బురద జల్లుతున్నా, నువ్వు అడుక్కో అని అంటే ఇది సరియైనదని అడుగుతున్నాం మేము. కాబట్టి ఇవాళ నిన్న ఇచ్చినటువంటి కోర్టు ఇచ్చినటువంటి దాన్ని చూసైనా కూడా బుద్ధి తెచ్చుకోవాలా భారతీయ జనతా పార్టీ అడుగుతున్నాను. అలాగే అమిత్ షా జైలు వచ్చిన వ్యక్తి కాబట్టి గాంధీ కుటుంబం కూడా జైలు పోవాలని ఒక శునకానందం పొందాలన్న ఒక ఆలోచనలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. కాబట్టి ఏ మాటకు ఆ మాట ఇవాళ మీకు నిజంగానే సోయి ఉంటే, ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ దేశంలో రూపాయి విలువ పతనమైపోతుంది. డాలరు 100 రూపాయలకు చేరువబోతుంది. మీరున్న ఈ 12 సంవత్సరాల కాలంలో 44 రూపాయలు డాలర్ పెరిగింది. సిగ్గు శరం ఉంటే దానిపైన సోయి తెచ్చుకొని అడుగుతున్నాము. పెట్రోల్ డీజిల్ ధరలు దేశం అంతా తక్కువ ఉన్నాయి, మరి ఈ దేశంలో ఎందుకు అవి తగ్గుతలేమని అడుగుతున్నాం. నిత్యావసరాలు ఎందుకు పెరుగుతున్నాయి? ఇవాళ తులం బంగారము 1,50,000 రూపాయలు వచ్చి పేదవాడు పెళ్లి చేసే పరిస్థితి లేదు. పుస్తలు కొనలేక చెక్క పుస్తలు కట్టుకునే పరిస్థితికి ఈ దేశాన్ని దిగజార్చారు. దీనిపైన సోయి ఉంటే చిత్తశుద్ధితో పేదవాడికి, మధ్యతరగతి కుటుంబాలకి ఏం చేయాలో నీ ఆలోచన దానిపైన పెట్టని హితవు చెల్లి. అంటే పార్లమెంట్ ఇలాంటి సమావేశాలు వీటిపైన ప్రజలకున్న సమస్యలపైన చేయకుండా సో వందే మాతరం కావచ్చు, లేకుంటే రీసెంట్ గా మన్రేగా నుంచి మహాత్మా గాంధీ పేరు తీసేసి సో వికసిత్ భారత్ రామ్జీ అని చెప్పి ఈ విధంగా వీటిపైన తీసుకొస్తున్న పరిస్థితి ఏం చెప్తారు? ఇప్పుడు వాళ్ళకి నిజంగానే సోయి ఉంటే పార్లమెంట్ లో చర్చ చేయాలి. చర్చ చేసే దమ్ము లేదు కాబట్టి పసలేనటువంటి గాంధీ కుటుంబాన్ని, వందే మాతరము, నెహ్రూ గురించి, మన్రేగా గురించి ఇలాంటి ముచ్చట్లు తీసుకొచ్చి దేశ ప్రజలను ఇవాళ సైడ్ ట్రాక్ పట్టించే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీరు ఎన్ని చెప్పినా కూడా నమ్మే పరిస్థితి లేదు. మీరు మొన్న గెలిచినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లోనే కన్నులొట్టబోయి గెలిచినారు. ఇవాళ నితీష్ అనే వ్యక్తి అయినా లేదంటే చంద్రబాబు నాయుడు గారికైనా మీకు మద్దతు విరమించుకుంటే మీ ప్రభుత్వం కూలిపోయే ప్రభుత్వం. దానికి అది ఎందుకు తగ్గినాయని సోయి లేకుండా ఇవాళ మళ్ళీ అదే పనిలో పడి గాంధీ కుటుంబం పైన, ఇవాళ రాహుల్ గాంధీ గారి పైన, సోనియా గాంధీ పైన కుట్రపుట్ర రాజకీయాలు చేస్తే ఈ దేశం మిమ్మల్ని క్షమించదని తెలియజేస్తున్నారు. సో ఫైనల్ గా చెప్పండి, ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ లో 7,000కు పైగా సో 12,000 గ్రామ పంచాయతీ ఉంటే 7,000కు పైగా కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ గా గెలిచిన పరిస్థితి. అండ్ అలాగే బీఆర్ఎస్ సెకండ్ ప్లేస్, బీజేపీ థర్డ్ ప్లేస్. సేమ్ చెప్పబోతున్నారు అంటే గ్రామాలలో అత్యంత వ్యతిరేకత ఉందని చెప్పి బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. అలాంటి 7,000కు పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచిన పరిస్థితి. సేమ్ చెప్పాలంటే 85% పోలింగ్ జరిగితే 62% కాంగ్రెస్ పార్టీ డైరెక్ట్ గా గెలిచింది. ఇంకో 3% ఇండిపెండెంట్ కాంగ్రెస్ పార్టీలో గెలిచారు. సో ఓవరాల్ గా తీసుకుంటే మేము 65%కి వచ్చినట్టు. మరి ప్రజాపాలనలో 85% పోల్ అయినటువంటి దాంట్లో 65% చేరైందంటే ప్రజా సంక్షేమము, రేవంత్ రెడ్డి గారు సర్కార్ ఇచ్చిన సంక్షేమ పథకాలు సక్సెస్ అయినట్టే కదా అర్థం. ఇక్కడ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించినట్టే కదా. మాకు మరింత బాధ్యత పెరిగింది. బ్రహ్మాండంగా ఇచ్చినటువంటి పింఛన్ ఉండొచ్చు, ఇంకా 2,500 రూపాయల నుంచి బ్రహ్మాండంగా ఈ తెలంగాణ సమాజంలో మా వాళ్ళందరినీ కూడా చూసుకోవడం కోసం రేవంత్ రెడ్డి గారి సర్కార్ మరింత పనిచేస్తుంది. అలాగే పిసిసి గారు కూడా కావలసినటువంటి తన యొక్క పూర్తి సమయాన్ని కూడా పార్టీ కోసం కేటాయించి పనిచేస్తున్నారు. 100% ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాబోతుంది. ఈ రాష్ట్రంలో మరోసారి కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. సో విన్నారా, కేవలం పసలేని ఆరోపణలు చేస్తున్న నేషనల్ హెరాల్డ్ పైన కేవలం సోనియా గాంధీ కావచ్చు, గాంధీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నమే బీజేపీ పార్టీ చేస్తుంది. సో రాష్ట్ర దేశంలో ఎన్ని సమస్యలు, సో ఒకవైపు రూపాయి పతనం అయిపోతున్న పరిస్థితి, ఇంకోవైపు ఇలాంటి చాలా సమస్యలు ఉన్నా సరే వాటిపైన చర్చ పెట్టకుండా సో కేవలం టైం పాస్ చేస్తుంది బీజేపీ పార్టీ అని చెప్పి ఇంద్ర శోభన్ గారు ఆరోపిస్తున్నారు. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్.